హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం విశాఖపట్నం జంక్షన్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళే ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకుందాం. విశాఖపట్నం జంక్షన్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళే ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ని 1976వ సంవత్సరంలో ప్రారంభించారు. ఈ ట్రైన్ని ప్రారంభించిన మొదట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ మధ్య తిరిగేది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఒక ట్రైన్ని కేటాయించారు. దీనిని ఆగస్టు 12, 2015లో విశాఖపట్నం జంక్షన్ నుంచి న్యూఢిల్లీ మధ్యలో ప్రారంభించారు. విశాఖపట్నం జంక్షన్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 20805. ఈ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ ట్రైన్ ప్రతిరోజు నడుస్తుంది. ఈ ట్రైన్ ప్రతిరోజు రాత్రి 10 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి తర్వాత రోజు మొత్తం ప్రయాణించి ఆ మరుసటి రోజు ఉదయం 5:40 న్యూఢిల్లీ చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొత్తం 2100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వెళ్ళడానికి 31 గంటల 40 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ ట్రైన్ గంటకి 67 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక ఈ ట్రైన్ ఆగే స్టాప్ల వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నంలో మొదలైన ఈ ట్రైన్ దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ జంక్షన్, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి జంక్షన్, రామగుండం, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హార్ష, చంద్రపూర్, నాగపూర్ జంక్షన్, భోపాల్ జంక్షన్, ఝాన్సీ జంక్షన్, గ్వాలియర్ జంక్షన్, ఆగ్రా కంటోన్మెంట్లో ఆగి తన గమ్యస్థానమైన న్యూఢిల్లీ చేరుకుంటుంది. ఈ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది. సో అది గాయ్స్ వీడియో. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.